యూట్యూబ్ శ్రోతలకు భగవద్గీత ప్రవచన ధారావాహికకు స్వాగతం, సుస్వాగతం. ఈనాడు ధారావాహికలో 4వ భాగం అంటే అర్జున విషాద యోగపు మొదటి శ్లోకానికి, ధృతరాష్ట్రుడు ద్వారా వచించబడిన మొదటి శ్లోకానికి అంటే ప్రశ్నకి, అది శ్లోకం ప్రశ్న రూపకంగా ఉంది కాబట్టి ధృతరాష్ట్రని యొక్క ఒకటో ప్రశ్నకు సంజయుని యొక్క జవాబులు ఉంటాయి, ఉత్తరాలు ఉంటాయి. ఎంతో ఆలోచింపజేసేటువంటి విధంగా ఈ శ్లోకాలు ఉన్నాయి. ఈ మొదటి అధ్యాయం విషాదయుగం యొక్క 2వ శ్లోకం నుండి 23వ శ్లోకం వరకు సంజయుడు ధృతరాష్ట్రునితో ప్రశ్నకు సమాధానంగా ఏమేమి అక్కడ జరుగుతూ ఉందో దాన్నంతటిని వ్యాసుడు తనకిచ్చినటువంటి వరశక్తి వల్ల దూరగ్రహణ, దూరశ్రవణ, ఈనాటి ఎట్లయితే టెక్నాలజీ ఉందో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఆనాడు సంజయుని దగ్గర అది ఉండిందన్నట్టు వ్యక్తిగతంగా, దాని ప్రభావం నుండి హస్తినలో ఉండేటువంటి ధృతరాష్ట్రునికి కురుక్షేత్రంలో జరుగుతున్నటువంటి యుద్ధం యొక్క వివరాలన్నీ చెప్తూ ఉంటాడు. అయితే చెప్తూ ధృతరాష్ట్రునితో ఎట్లా అంటాడంటే, దుర్యోధనుడైనటువంటి నీ కుమారుడు ఉభయ సైన్యాలలో గల వీరుల గురించి తన గురువైనటువంటి ద్రోణాచార్యునికి ఒకవైపు లోపల భీతి అనేది వెంటాడుతూనే ఉన్నప్పటికైనా, భీతి అనేది వెంటాడుతూ ఉన్నప్పటికైనా గురువుకు ఉత్తేజం కలిగించాలి, ఆక్రోశం ఆయన లోపల పెళ్ళుకాలే. దాంతోపాటు పాండవుల ఎడ ద్రోణాచార్యునికి సదాభిప్రాయమే ఉంటుంది అన్నట్టు. అది దుర్యోధనునికి బాగా తెలుసు. కాబట్టి కొంచెం అనుమానమే ద్రోణాచార్యుని మీద, ఎవరికి? దుర్యోధనునికి. అవన్నీ లోపల పెట్టుకొని, మనసులో ఉంచుకొని ఏ విధంగా ఈయనతో మాట్లాడాలి యుద్ధ సమయం లోపల, ఇది ఒక రాజకీయం అన్నట్టు, క్షుద్ర రాజకీయం అని ఏదైతే ఉన్నదో, ఈ దుర్యోధనుడు క్రూరమయ, నేరమయ, వైశ్విక రాజకీయ భావజాలంతో కూడుకొని ఉంటాడు అన్నట్టు. దుర్యోధనుడి ప్రతి ఎత్తుగడ క్రూరమయంగానే ఉంటుంది, నేరమయంగానే ఉంటుంది, ఘోరమయంగానే ఉంటుంది. ముందు వస్తుంది విషయం అంతా ఇట్లా ఉండి వైశ్విక రాజకీయ భావజాలంతో ఉంటాడు. విశ్వం లోపల నేను తప్ప ఇంకోటి ఉండకూడదు, నాకు ప్రత్యర్థిగా ఉండేటువంటి వాడు ఎంత న్యాయబద్ధమైన పరిస్థితి లోపల ఉన్నా కానీ వాడు నాశనం అయిపోవాలి. ఏదో ఎత్తుగడలతో వాడిని నాశనం చేయించి నా పంథాన్ని నెగ్గించుకొని భూమండలానికి నేనే రాజును కావాలనేటువంటి రాక్షస భావజాలం దుర్యోధనుడి కొత్తది కాదు. గతం లోపల కూడా ఎందరెందరో రాక్షసులు వచ్చి ఇలాంటి పనులు చేసినటువంటి చరిత్ర ఉంది. అటువంటి భావజాలం పెట్టుకొని ద్రోణుని దగ్గరికి సమీపిస్తాడు. లోపల భయం ఉంటుంది. మరి ద్రోణాచార్యుడు ఏం చేస్తాడో అనేటువంటి భావన ఉంటుంది. ఇప్పుడు 2 నుండి 23వ శ్లోకం వరకు ఒకే దగ్గర కలిపి దాని యొక్క సారాంశాన్ని, పాల లోపల నుంచి వెన్నని ఎట్లా తీస్తారో అట్లా వెన్నని తీసి అంతర్లీనంగా ఏముంది దుర్యోధనుడి యొక్క వాక్యాల లోపల అనేటువంటిది నేను చెప్తా ఉన్నా. అయితే దీన్ని మంచిగా అర్థం చేసుకోవాలి మీరు అనుకుంటే స్వయంగా చదవాలి భగవద్గీతని. అన్ని ప్రవచనాల మీద ఆధారపడితే లాభం లేదు, కొంచెం స్వయం కృషి కూడా సల్పాలే. కాబట్టి ఈ ధారావాహికను అనుసరిస్తున్నటువంటి వాళ్ళు విషాదయుగం లోపల 2వ అధ్యాయం నుంచి 23వ శ్లోకం వరకు చదువుతూ ఉండాలి. చదివి సొంతగా లోపల విషయం తెలుసుకునే ప్రయత్నం చేయాలి. అయితే ఈ రకమైనటువంటి ఒక అనుమానాస్పద స్థితి లోపల మరి ద్రోణాచార్యుడు తన సర్వశక్తులను ఒడ్డి నిలబడి నాకు విజయం చేకూరునట్లు కనీసం నా ఈ మొరను ఆలకించైనా ఆయన నాకు విజయం చేకూరుస్తాడనేటువంటి
అభిప్రాయంతో ఆశీర్వదించగలననేటువంటి విశ్వాసంతో మొదలు పాండవ సేన యందలి ద్రోణాచార్యుని వివరిస్తూ ఉంటాడు. ఎందుకంటే ప్రతిపక్షం మీదనే ఎప్పుడు దృష్టి ఉంటుంది అన్నట్టు, ఎవరికే కానీ శత్రుపక్షం మీదనే దృష్టి ఉంటుంది. ఇది సర్వసామాన్యమైనటువంటి రణనీతి అన్నట్టు. మొత్తం మీద ఆ రణనీతికి లోబడే మొట్టమొదలు ద్రోణాచార్యుని దగ్గరికి వచ్చేసి, ఎందుకు ద్రోణాచార్యుని దగ్గరికి వస్తాడంటే ఇద్దరికీ విద్య నేర్పినటువంటి వాడు ద్రోణాచార్యుడే కాబట్టి ఎవరి దగ్గర ఏం శక్తులు ద్రోణునికి బాగా తెలుసు, ఆ శక్తులను ఎట్లా ఎదుర్కోవాలో ద్రోణాచార్యునికి బాగా తెలుసు. కాబట్టి ఆ విషయం ఏదో ద్రోణాచార్యునికి చెప్పి అతడు ఏ పరిస్థితి లోపల కూడా నా విజయాన్ని మరవకుండా ఉండాలని చెప్పేసి ఆశీర్వాదం అందుకునేందు కొరకు ఏం చేస్తాడు, మొట్టమొదలు ఆయన లోపల ఉత్తేజాన్ని కలిగిస్తాడు. పాండవ సేన యందలు ఉన్నటువంటి యోధులు అక్కడ ఆ శ్లోకాల లోపల వస్తే పేర్లతో సహా మనం తెలుసుకోవాలి, వీడియో పెరిగిపోతుంది కాబట్టి అది చదివితే అర్థమయ్యే విషయం ఉన్నది. యోధులను వారి శక్తి సామర్థ్యాలను ఏకరువు పెట్టి మరీ చెప్పినట్లుగా చెప్పి మరొకకు ఇద్దరం నీ శిష్యులమే, లోపల అంతర్లీనంగా భావన, మరి ఇద్దరం నీ శిష్యులమే, నువ్వు మా పక్షం లోపల ఉన్నావు కాబట్టి నీవు సరిగా చూసినవో లేదో చూస్తావో లేదో కాబట్టి ఆ పాండవ సైన్యం లోపల ఉండేటువంటి శక్తి సైనిక పాటవాన్ని నేను వివరించి చెప్పాలని చెప్పేసి ఏకరువు పెట్టి మరీ చెప్పినట్లు చెప్తూ ఉంటాడు. మళ్ళీ ఏమంటాడంటే వాళ్ళ సైన్యము మనతో పోలిస్తే పరిమితమే అన్న భావన కల్పిస్తూ ఉన్నాడు. తెలుసు అందరికీ అది. ఎందుకంటే పాండవ సైన్యము 7 అక్షౌహిణీలు, కౌరవ సైన్యము 11 అక్షౌహిణీలు, మొత్తం 18 అక్షౌహిణీల సైన్యం. అంటే దాదాపు రథాలు, ఏనుగులు, గుర్రాలు, పదాతి దళాలు అందరు కలిపి 40 లక్షల వరకు సైన్యం ఉంటుంది అన్నట్టు అక్కడ. వాళ్ళకి సేవ చేసేవాళ్ళు వీళ్ళు ఉంటారు. మొత్తం 40 లక్షల సైన్యం అంటే అది మామూలు యుద్ధం కాదు. 5000 సంవత్సరాలకు పూర్వము 40 లక్షలు సైన్యమే ఉన్నది ప్రపంచం లోపలంటే, ప్రపంచ జనాభాను పట్టి చూస్తే అప్పుడు చాలా పెద్ద సైన్యం అక్కడికి వచ్చింది. అటువంటి సైన్యం లోపల అత్యధిక ఎక్కువ భాగం 11 అక్షౌహిణీలు అంటే 11:7 లోపల ఉన్నది. కాబట్టి చూడు, వాళ్ళ సైన్యం చాలా తక్కువే ఉంది. ఏ పరిస్థితి లోపల కూడా నీవు ఇంకా మరవకూడదు, మన విజయం పక్కా అనే భావంతో ఉండాలని చెప్పేసి ప్రోత్సహిస్తున్నాడు. పాండవ సైన్యం కన్నా మన సైన్యం అపరిమితమైంది ఈ రకంగా. కాబట్టి గురువర ఆలోచించండి, మన విజయం ఖచ్చితమే అన్న అంతర్లీన భావనతో దుర్యోధనుడు గురువు ద్రోణాచార్యునకు ఉత్తేజపరిచే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఎందుకు దుర్యోధనుడు ద్రోణాచార్యునికి మాత్రమే ఆ మాట మాట్లాడుతున్నాడంటే, ఇక్కడి పక్షం లోపల ఎంతటి వీరులు ఉన్నారు, కౌరవ లోపల ఎంతటి యోధులు ఉన్నారు, పాండవ పక్షం లోపల ఎంతటి యోధులు ఉన్నారు, ఈ రహస్యాలన్నీ ద్రోణాచార్యునికి తప్ప ఎవరికి తెలియవన్నట్టు నేర్పినటువంటి గురువు అతడే. కాబట్టి ద్రోణాచార్యుడికి ఉత్తేజపరిచే ప్రయత్నం ఇట్లా చేస్తూ ఉంటాడు. ఇదే విషయం సంజయుడు తన దగ్గర ఉన్నటువంటి శక్తి ఏదవుతుందో, దూరగ్రహణ శ్రవణ శక్తి అనేటువంటి ఏదైతే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఈ రోజుల లోపల ఏదైతే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఉందో, ఆ రోజు లోపల సంజయునికి అది వ్యాసుని ద్వారా ప్రసాదించబడింది అన్నట్టు. దాని ఆధారంగా, దాని మాధ్యమంగా దుర్యోధనుడు ఏం చేసిండో అక్కడ అనేటువంటి విషయము వివరిస్తూ ఉంటాడు. ఎవరికి? ద్రోణాచార్యుని. ఇందులో ఈ వివరణలో ఎందుకు ద్రోణాచార్యుని దగ్గరకు వచ్చి ఆ విషయం చెప్తా ఉన్నాడు దుర్యోధనుడు అంటే, దుర్యోధనునకు మనసు లోపల చేసినటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో కదా, అధర్మంతో కూడుకున్నటువంటి పనుల యొక్క భీతి అనేది పీడిస్తూ ఉంటుంది అన్నట్టు మనసు లోపల. అది మనం బాగా ఆలోచిస్తే ఈ 2-23 శ్లోకాల లోపల అది మనకు అర్థమవుతుంది అన్నట్టు. మొత్తం ఎట్లా ఉన్నది పాప భీతి అనేటువంటిది.
మాటలతో అది వ్యక్తమైపోతుంది. ఇంకా ఒకటి దుర్యోధనుడి మనసు లోపల ఏముంటుందంటే, సత్యమే ఎప్పుడూ జయిస్తుంది, నేను చేస్తున్నది అధర్మ యుద్ధం కదా. చూడండి, పాపం యొక్క ప్రవృత్తితో కూడుకున్నటువంటి మనిషి వాడు చేసేటువంటి పనులు ఏవైతున్నాయో ప్రపంచం లోపల అవి ఎప్పుడు కూడా భావం లోపల వచ్చి మనిషిని బలహీనపరుస్తూ ఉంటాయి. ఇది ప్రాకృతిక సత్యం అన్నట్టు మొత్తం మీద. అందుకొరకే అధర్మానికి పాటుపడనటువంటి వాని దగ్గర ఉన్న కొంచెం బలమైన ఆ బలం వానికి ఎంతో ఊతమిస్తుంది అన్నట్టు. పాపకర్మాలకు పాల్పడేటువంటి వాడు ఎవడైనా కానీ వాంత ఎంత బలం ఉన్నప్పటికైనా కానీ ఆ మనసు లోపల ఉండేటువంటి భావం ఏదైతున్నదో, పాప భీతి ఏదైతున్నదో వాని బలాన్ని కూడా బలహీనపరుస్తూ ఉంటుంది. ఆ విషయం ఇక్కడ మనకు దుర్యోధనుని యొక్క ద్రోణాచార్యునికి సంబోధించేటువంటి సంబోధనలో అది వ్యక్తమవుతుంది అన్నట్టు మనం కొంచెం తెలివితో ఆలోచిస్తే. ఎందుకంటే నేను చేస్తున్నది అధర్మ యుద్ధమే కదా. పాండవులకు నేను చేసింది మహాపాపం, బయటికి చెప్పాడు, మనసు లోపల అనుకుంటా ఉంటాడు. ఎప్పుడైతే ధర్మంకు పాటుపడ్డటువంటి వాడు ఎవడే ఉండని వాడు ఎప్పుడైతే విజయము అనేటువంటి ఆపేక్ష నుంచి ముంగటుకు వస్తాడో, ఈ రోజుల్లో కోర్టుల్లో కానీ యుద్ధాల లోపల కానీ ఎక్కడనే కానీ మొత్తం మీద వాడు చేసినటువంటి తప్పులు వాని స్మృతి పటలం అంటే స్క్రీన్ మీద ఎట్లా పిక్చర్ ప్రొజెక్షన్ అవుతుందో ఆ రకంగా చెడ్డ పనులు చేసినటువంటి వానికి ఆ మనసు ఒక భాగం లోపల ఎప్పుడు వెంటాడుతూ ఉంటుంది. ఇది మీకు ఒక విషయంతో చెప్తా ఉంటా. విదురుడు మహాభారతం లోపల చిన్ననాయన అవుతాడు. ఎవరికి? దుర్యోధనునికి. విదురుడు చాలా నీతిపరుడు, గొప్ప కృష్ణ భక్తుడు. దుర్యోధనునికి చిన్న ఉన్నప్పటి నుండి అంటే యువరాజుగా యువరాజుగా ఎప్పుడైతే ఉంటాడో పట్టాభిషేకం అయిపోతుంది దుర్యోధనునికి, అప్పటి నుండి ఈ దుర్యోధనుని యొక్క పోకడలను గమనిస్తూ ఎప్పటికప్పుడు వారిస్తూ ఉంటాడు అన్నట్టు. విననట్టు విసుక్కున్నట్టు సమాధానమిస్తూ పోతూనే ఉంటాడు దుర్యోధనుడు. అతడి పొరపాట్లను ఎత్తి చూపిస్తూనే ఉంటాడు విదురుడు. చిన్ననాయన కాబట్టి అలా గొప్ప మేధావి అవన్నీ ఉంటాయి. మరి ధృతరాష్ట్రునికి అత్యంత ప్రీతిపాత్రుడు విదురుడు, ఏమనలేకపోతాడు. అయినా ఒకసారి ఏమంటాడంటే, దాదాపు శ్రీకృష్ణ రాయభారం తర్వాత అనుకుంటా, ఇంకా వినాశనం తప్పదు అని ఒక నిర్ధారణకు వస్తాడు ఎవరు? విదురుడు. నిర్ధారణకు వచ్చిన తర్వాత ఏకాంతంలో పిలుచుకొని పోయి దుర్యోధనుని కంటాడు, చూడు నాయన, ఇప్పటికైనా వాళ్ళ రాజ్యం వాళ్ళకి ఇచ్చేసేయి. ఎందుకంటే ఇది మంచి పని కాదు. నువ్వు చేసిన పనులు ఒకసారి ఏకరు పెట్టుకొని చూడు. ఎప్పుడూ పాండవులు నాశనం కావాలనే భావనతోనే ఉన్నావు. చెరపకురా చెడదు, వాళ్ళని చెరపబోతే నువ్వు చెడిపోవడం తప్పదు అని ఎంతో జ్ఞానానికి సంబంధించిన మాటలు, నీతివంతమైనటువంటి మాటలు చెబుతూ ఉంటూ కూడా విదురుడు విసిగి వేసారి ఒకసారి దుర్యోధనుడు విదురునితో అంటాడు, కాకయ్య, ఏమి నువ్వు చెప్తున్నావో అవన్నీ నాకు తెలుసు. ఏమి నీవు అంటున్నావో అది జరగవచ్చు అని కూడా నాకు తెలుసు. నేను ఎంత ప్రయత్నించినప్పటికైనా కానీ నా మనసు నన్ను ఓడిస్తూ ఉన్నది. అంగీకరించడానికి సుముఖత లేదు నా మనసు లోపల. ఆ మనసు నాకు ఎప్పుడు కూడా అడ్డు వస్తూ ఉంది. నేను సరే ఆలోచనలు సవరించుకుందామంటే కూడా ఆ మనసు నన్ను పీడిస్తూ ఉంది. కాబట్టి మీరు చెప్తున్నాయని నాకు తెలిసినప్పటికైనా నా మనసులో అవి నాటుకొని పోవడం లేదు మంచి మాటలు. నా మనసు ఎప్పుడు విపరీతంగానే ఆలోచిస్తుంటుంది, నేనేం చేయాలంటాడు అన్నట్టు. ఇది
రాక్షస ప్రవృత్తితో కూడుకున్నటువంటి దుర్జనుల యొక్క మౌలిక లక్షణం అన్నట్టు. ఇది మహాభారతం లోపల విదురునికి దుర్యోధనునికి మధ్యలో జరిగినటువంటి సంభాషణ. అయినప్పటికైనా ఇక్కడ అదే ఉందన్నట్టు, పాండవులకు నేను చేసింది మహాపాపం కదా, ఎట్లా వాళ్లకు మాయా జూదము కొరకు ఆహ్వానించి కపటనీతి కలిగినటువంటి శకునిని వినియోగించి పాండవులను ఓడించిన, ఆ తర్వాత 12 సంవత్సరాల వనవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం అని చెప్పేసి ఆ రకంగా వాళ్ళ పీడ విరగడ చేసుకున్న, ఏ పరిస్థితి లోపలైన అజ్ఞాతవాసంలా మళ్ళీ వీళ్ళు బయటపడితే 12 సంవత్సరాల వనవాసంలో అజ్ఞాతవాసం, ఈ నిబంధనలతో నేను జూదమాడుతున్నా కాబట్టి ఇంకా ఎప్పుడు కూడా వీళ్ళు రాజ్యం లోపలికి రారు అనేటువంటి భావనతోని ఉంటాడన్నట్టు. సరే, అంతటితో ఆగలేదు, ఇంకా వాళ్ళకు పరాభవం చేయాలని చెప్పేసి అత్యంత కిరాతకము దుర్మార్గమైనటువంటి రీతి లోపల స్వయాన కులవధు అయినటువంటి వదిన మరదలు ఏమవుతుందో అవుతుంది మొత్తం మీద ద్రౌపది వస్త్రాపహరణ కావించాను కదా నేను, ఇట్లా అనుకుంటాడు అన్నట్టు. ఎవరు? దుర్యోధనుడు మనసు లోపల ద్రౌపది వస్త్రాపహరణ గావించాను కదా. అంతేకాదు, లక్క ఇంటిలో వాళ్ళు ఉన్నారని భావించి పీడ విరగడైపోతుంది, రాజ్యమంతా నాకే అయిపోతుంది అని చెప్పేసి వాళ్ళు కాలి బూడిదైపోవాలన్న దుష్ట చింతనతో కూడా నేను ఆ పని చేసిన, నిప్పంటించే పని చేయించాను. ఇట్టి ఘోర పాపములన్నీ ఏకమై నన్ను వెంటాడగలవేమో అన్న భావతరంగాలు దుర్యోధను లోపల దుర్యోధన హృదయాన్ని కలిచివేస్తున్నాయి అన్నట్టు. ద్రోణంతో మాట్లాడుతున్నప్పటికైనా కానీ రాజనీతిపరుడు అజ్ఞానం కాదు, దుష్టచింతన ఉన్నంత మాత్రాన ప్రాపంచిక జ్ఞానం లేదని కాదు, విపరీతమైనటువంటి జ్ఞానం. అంటే అందరినీ నాశనం చేసి తానే బాగుపడాలంటే కూడా అజ్ఞానితో కాదు ఆ పని, దుష్టభావనతో కూడుకున్నటువంటి వానికి చాలా జ్ఞానం ఉంటుంది. కాబట్టి పూర్వపరాలు కూడా ఆలోచించే సామర్థ్యం ఉంటుంది. ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటాడు. ఆ తర్వాత వాళ్ళు ముగించుకొని వచ్చారు కదా, 12 సంవత్సరాలు వనవాసం ముగించారు, 1 సంవత్సరం అజ్ఞాతవాసం ముగించారు. మరి కుల మర్యాదలను కాపాడడానికి కూడా ప్రయత్నించారు. ఎట్లా అంటే నేరుగా అంటే యుద్ధం చేయడం మంచిది కాదు. వాళ్ళు ఎంతో నీతివంతంగా శ్రీకృష్ణుని రాయభారంకు పంపించేసిండ్రు. యుద్ధం ఎందుకు మనకు, మీ నిబంధనలను మేము అమలుపరిచినాము కాబట్టి మా రాజ్యం మాకు ఇస్తే బాగుంటుంది అని పాండవులు శ్రీకృష్ణంతటి గొప్పవాడిని రాయభారిగా పంపించారు. అయినా దుర్యోధనుడి మనసు లోపల ఏముంటుందంటే, వాళ్ళు ఏదైతే నియమాన్ని వాళ్ళు అజ్ఞాతవాసం వనవాసం పాటించినప్పటికైనా, నిబంధనలు పాటించినప్పటికైనా తిరిగి వాళ్ళ రాజ్యం అడిగితే నేనే అంటున్నా, ఉల్లంఘించేస్తున్నా. అంతేకాదు, శ్రీకృష్ణుని యొక్క రాయభారాన్ని కూడా తలదన్నేసి నేను నిండు సభ లోపల అతనికి ఘోరంగా అవమానపరిచిన అని ఎవరు అనుకుంటున్నారు? ఈ మాట దుర్యోధనుడు మనసు లోపల అనుకుంటున్నటువంటి మాటలన్నీ ఇవన్నీ. అవమానించిన నేను మొత్తం దుర్యోధనునికి, అది శ్రీకృష్ణునికి నేను ఎంతగానో అవమానించిన సభ లోపల. అలాంటి అసాధారణ కారణజన్ముడు అవతార పురుషుడైనటువంటి శ్రీకృష్ణుడు పాండవులకు విజయం చేకూర్చడానికి కంకణబద్ధుడై ఉన్నాడు. ఈ మాట కూడా దుర్యోధనునికి వస్తుంది అన్నట్టు. ఇటువంటి వ్యక్తి వాళ్ళ పక్షం వహించి ఉన్నాడు. ఇటువంటి భయం కూడా కృష్ణుడు అంటే మామూలు మాట కాదు, తెలుసు. ఎందుకంటే రాయభారానికి వచ్చినప్పుడే శ్రీకృష్ణుడు సభ లోపలనే తన విశ్వరూపాన్ని, అమోఘమైనటువంటి శక్తి సామర్థ్యాన్ని కనబరిచిండు. ఆ విషయం దుర్యోధను కూడా తెలుసు. ఎంత తెలిసినప్పటికైనా కానీ దుష్ట చింతన తెలివి కంటే ఎన్నో రెట్లు శక్తివంతంగా ఉంటుంది. కాబట్టి ఇవన్నీ తెలుసు అతనికి అన్న భయం కూడా, శ్రీకృష్ణుడు ఉంటే అక్కడ విజయం ఖచ్చితంగా ఉంటుంది అనేటువంటి భయం కూడా దుర్యోధనుడికి వెంటాడుతుంది. ఇలాంటి అనేక రకాల స్వయంకృత ఘోర అపరాధాలు ఏకమై అంతరంగం లోపల ఎవరికి? దుర్యోధనునికి ఒక్కొక్కటిగా జ్ఞాపకం వస్తూ ఎటూ తోచని మానసిక స్థితి లోపల భయంతో కూడిన భావనను తన గురువగు ద్రోణాచార్యునకు
ఉత్తేజం కలిగించాలన్నదే దుర్యోధనుని యొక్క ఎత్తుగడ. కాబట్టి ఇక్కడ 2 నుంచి 23 శ్లోకం వరకు జరిగిన సన్నివేశం, కదలికలు, దుర్యోధనుడు ఏం చేసిండు అన్నదంతా సంజయుడు ధృతరాష్ట్రుని వివరిస్తూ ఉన్నాడు అన్నట్టు ఈ ఎత్తుగడ. అయితే దుర్మార్గవర్తనులంతా సృష్టి ఆరంభం నుంచి నేటి వరకు గీత లోపల ఒక దగ్గర శ్లోకం ఉన్నది, ద్వౌభూత సర్గలోకేస్మిన్ దైవ ఆసుర ఏవచ. అయ్యా, నా సృష్టి లోపల దైవీ సంపత్తి గలవారు, అసురీ సంపత్తి గలవారు అనేటువంటి ఇద్దరు ఎప్పుడూ ఉంటారు. కాబట్టి అలాంటి వాళ్ళ యొక్క చేష్టలు అట్లాగే ఉంటాయి. మనం ఇక్కడ ఆలోచించవలసింది ఏంటిదంటే, ఇక్కడ దుర్యోధనుని యొక్క మనోగతాన్ని మనం గమనిస్తే దుర్మార్గంలో నడిచేటువంటి వాళ్ళంతా, దుర్మార్గ వర్తనులంతా లోకంలో ఇలాంటి సందిగ్ధ మనస్కులే అయి ఉంటారు. వాళ్ళకు తెలుసు వాళ్ళు చేస్తున్నది పాపమని, కానీ వాళ్ళకు ఉండేటువంటి శక్తి, సామర్థ్యము, దుష్ట చింతన ఏం చేస్తుంటారంటే ఎప్పుడూ సందిగ్ధం లోపలనే ఉంచుతుంది అన్నట్టు. మనం ఇలాంటి సందిగ్ధ మనస్కులే అయి ఉంటారు ఎవరైనా, దుర్మార్గవర్తనులంతా, రాక్షస ప్రవృత్తి గల వాళ్ళంతా. దీనికి దుర్యోధనుడే గొప్ప ఉదాహరణ మనకు. మొత్తం మహాభారతం లోపల ఎన్నో విషయాల లోపల దుర్యోధనుడి యొక్క చేష్టలు ఏవైతున్నాయి కదా, ఇట్లాగే ఉంటాయి అన్నట్టు. ఎట్లా ఇంతవరకు చెప్పినట్లే ఉంటాయి అన్నట్టు. కాబట్టి ఈ కౌరవ పాండవ యుద్ధం ఏదైతే ఉందో, మనము మొదటి నుంచి బాగా దాన్ని ఆలోచించి చూస్తుంటే ఈ కౌరవ పాండవ యుద్ధం మానవ జాతికి అనంతకాలం వరకు ఒక గుణపాఠం. దుష్టచింతన గల వాళ్ళంతా ఒకటి ఆలోచించాలి. ఏం ఆలోచించాలంటే, మహాభారత యుద్ధం లోపల ఎన్నో ఎత్తుగడలు వేసినప్పటికైనా కానీ చిట్ట చివరికి చిత్తైపోయినటువంటి పరిస్థితిని మనం గుణపాఠం కింద తీసుకోవాలి. ఇంకొక ముఖ్యమైన గుణపాఠం ఏంటిదంటే, 11 అక్షౌణిల సైన్యం ఉంది, 100 మంది అన్నదమ్ములు, దుర్యోధనుడుతో పాటు ఇంకా 99 మంది తమ్ముళ్ళు ఉంటారు. మొత్తం కలిసి 100 మంది, దాదాపు అంతా మీటి వీరులే. దుర్యోధనుడు అయితే చాలా గొప్ప వీరుడు అన్నట్టు. అయినప్పటికైనా కానీ దాని యొక్క చివరన ఏం తేలింది, మొత్తం మీద రిజల్ట్ ఏం తేలింది మొత్తం లాస్ట్ వరకు అంటే, ధర్మం పక్షం లోపల ఉన్నటువంటి వాళ్ళు, శ్రీకృష్ణుని నమ్ముకున్నటువంటి వాళ్ళు 5 మందే ఉన్నారు. వీళ్ళని చంపాలే, తొక్కేయాలి, వీళ్ళ నామరూపాలు లేకుండా చెయ్యాలి అనేటువంటి వాళ్ళు 100 మంది ఉన్నారు. ఇది అన్నదమ్ముల విషయం. ఆ తర్వాత 11 అక్షౌహిణీలు యోధులు దుర్యోధనుడి పక్షం లోపల ఉన్నారు. భీష్ముడు మామూలు వాడగాడు, ద్రోణాచార్యుడు మామూలు వాడగాడు, ఇంకా చాలామంది ఆయన పక్షం లోపల, కర్ణుడు మామూలు వాడగాడు, ఇలాంటి వాళ్ళంతా ఆయన పక్షం లోపల ఉన్నారు. 11 అక్షౌహిణీల సైన్యం లోపల యోధులు ఉన్నారు. భీమునికి సాటి దుర్యోధనుడు, అర్జునుడికి సాటి కర్ణుడు, ఇలాంటి వాళ్ళందరూ ఉన్నారు అన్నట్టు. అయితే ఉన్నప్పటికైనా 11 అక్షౌహిణీలు ఓడిపోయినాయి. 7 అక్షౌహిణీలే సైన్యం ఉన్నటువంటి వాళ్ళకే విజయం సమకూరింది. తర్వాత 5 మందిలో, పాండవులు 5 మందిలో ఒక్కరు చావలేదు. కౌరవులు మొత్తం 100 మంది, అందులో ఒక్కడు కర్ణుడు పట్టుకుంటే ఎంత గొప్ప వీరులు. 100 మనుషులను 100 ఒక్కటి ఉన్నారు మొత్తం మీద. ఎవరిని కలుపుకుంటే కర్ణుడిని కూడా కలుపుకుందాం మనం. ఇంట్లో ఒక్కడు కూడా మిగిలలేదు. ఇది అనంతకాలం వరకు మనకు ఒక గుణపాఠం. ఇప్పుడు ప్రపంచం లోపల జరుగుతున్నటువంటి యుద్ధాలు కూడా ఇదే పద్ధతి లోపల జరుగుతూ ఉంటాయి అన్నట్టు. భారతదేశం ఎప్పుడు పాండవుల మనస్తత్వంతో కూడుకున్నటువంటిది అన్నట్టు. వేరే దేశాలంతా కౌరవుల మనస్తత్వం, సామ్రాజ్య విస్తీరణ ఆకాంక్ష. చైనా అయితేమి, అమెరికా అయితేమి, వీళ్ళంతా రాజ్య విస్తీరణ ఆకాంక్ష. ఈ పక్కకు పాకిస్తాన్ ఉన్నది. ఇవన్నీ ఏంటి అంటే టోటల్
ప్రపంచం లోపల పేరుకు మాత్రం మతం పేరు చెప్పుకుంటారు కాబట్టి, కానీ దుర్మార్గం ద్వారా భూగోళాన్ని ఆక్రమించాలనేటువంటి దుష్ట మనస్తత్వమే ఉంటుందన్నట్టు. ఇలాంటి భావజాలము, దుర్యోధను లాంటి భావజాలము ఉన్నటువంటి వాళ్ళ మతం ఏదైనా కానీ మనము వాళ్ళని గౌరవించడానికి వీల్లేదు. మతము ముఖ్యం కాదు, మనోభావం ముఖ్యం. మతం ముఖ్యం కాదు, మానవత్వం ముఖ్యం అన్నట్టు. కాబట్టి ప్రపంచం లోపల ఇదే జరుగుతూ ఉంది ఇప్పుడు. మొత్తం మీద నాది నాకే ఉండాలి, ఎదుటివాడిది కూడా నాకే కావాలి, నేను ఉండాలి, ఎదుటివాడు నాశనం కావాలి అనేటువంటి భావజాలంకు మనము అర్థం చేసుకొని నడవాలి. నీకు ఇహలోకంలో కానీ పరలోకంలో కానీ నీ యొక్క మహోన్నతమైన ఆలోచన విధానానికే పెద్దపీట ఉంటుంది తప్ప మతము ముసుగులు అలాంటి ఏమి పని చేయనట్టు. ఎందుకు పని చేయమంటే ఇప్పుడంటే మతాలు చాలానే వదిలిపెట్టండి. ఇద్దరు ఒకే గురువు యొక్క శిష్యులు కదా, పాండవులైనా కౌరవులైనా ఇద్దరికి నేర్పింది ఒకే విద్య కదా. అయినప్పటికైనా ధర్మంకే విజయం చేకూరింది అన్నట్టు. అనంతకాలం వరకు ఇది మనకు గుణపాఠం. దుర్యోధనుని యొక్క అసురీ ప్రవృత్తి ఎలాంటిదో అలాంటి వారు అన్ని కాలాల్లో ఈ లోకంలో ఉంటారు. ఈ భూమండలం అంతా మాదే కావాలనేటువంటి ఎవడన్నా ఆరిపోని మనకు ఏ రకమైనటువంటి అమానుష్యమైనటువంటి పద్ధతి లోపలైనప్పటికైనా కానీ ప్రపంచాన్ని భీతి గొలిపి ఈ భూమండలమును తన స్వాధీనం చేసుకునేందుకు కొరకు ఏ శక్తులు పోరాడినా అవన్నీ రాక్షస శక్తులే అనేటువంటిది మనం గమనించాలి. అలాంటి వారు అన్ని కాలాల్లో ఈ లోకంలో ఉంటారు, ఎప్పుడు ఉండకుండా ఉండరు అన్నట్టు. ఈ సంఘర్షణ నిరంతరం జరుగుతూ ఉంటుంది. వారి కార్యకలాపాలన్నీ ఇలాంటివి అయి ఉంటాయి. ఎలాంటి దుర్యోధనుని కార్యకలాపాలు ఎట్లుండేనో అలాంటి కార్యకలాపాలే గతం లోపల ఉండేటువంటి రాక్షస రాజులే కూడా ఉండినాయి. భూమండలాన్ని ఏకచక్రాధిపత్యం ఏలినటువంటి ఎందరో రాక్షసులు నీలమట్టం అయిపోయినారు. వాళ్ళ చరిత్రలు లేకుండా పోయినాయి, వాళ్ళ పేర్లు పెట్టుకోవడానికి వాళ్ళు సిద్ధం లేకుండా పోయినటువంటి పరిస్థితి ఉంది. ధర్మానికి ఎప్పుడు విజయం ఉంటుంది కాబట్టి వారి కార్యకలాపాలన్నీ ఇలాంటివే అయి ఉంటాయి. దుష్టాత్ములై, పాపకృత్యాలే. అసురీ స్వభావం గలవారు చేసేవన్నీ కూడా ఎట్లా ఉంటాయంటే ఘోరమైన అమానుష పాపకృత్యాలే. చూస్తూ ఉన్నాం ఇప్పుడు మనం ప్రపంచం లోపల ఇలాంటి పనులు ఎవరు చేస్తున్నారో మనకు బాగా అర్థమవుతున్నది. ఇట్లా ఘోరమైనటువంటి పాపకృత్యాలు చేసుకుంటా ఆ పైన స్వయం సమర్థన, మేము చాలా గొప్పవాళ్ళం, మాకు తెలివితేటలు బాగున్నాయి, మేము ఇట్లా అట్లా మాట్లాడుతూ ఉంటారు అన్నట్టు. తీవ్రమైనటువంటి విజయ అభిలాష ఉంటుంది. దురాత్ములు ఏమైతే అమానుష పాపకృత్యాలు చేసేటువంటి వాళ్ళు తనను తాను సమర్థించుకుంటూ ఉంటారు అన్నట్టు. తనను తాను సమర్థించుకుంటారు. తీవ్రమైన విజయ అభిలాష కూడా వాళ్ళకు ఉంటుంది అన్నట్టు. ఏది ఏమైనా కానీ మాకు విజయం కావాలి, ఎంతమంది అయినా ఆరిపోని. మానవత్వం రాక్షసత్వంతో సంబంధం లేదు. కాబట్టి మానవులమైనటువంటి మనం ఇలాంటి దుర్యోధన భావజాలం గల వారిని నిరంతరం ఇటువంటి దుర్యోధనుని యొక్క భావజాలం కలిగినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళతో నిరంతరము మనము అప్రమత్తమై ఉండాలి. ఈ మొదటి అధ్యాయము 2వ శ్లోకం నుండి 23వ శ్లోకం వరకు ఏదైతే ఉందో వీటి యొక్క శ్లోకాల ద్వారా అంతర్లీనమైనటువంటి భావాన్ని మనము గ్రహించుకోవాలి. సంజయుని యొక్క సమాధానం ఎట్లుంటుంది అంటే 23 శ్లోకాల లోపలనే సంజయుడు అర్థం చేసుకుంటాడు, పరాజయం కౌరవులకు తప్పదు అని చెప్పేసి చూస్తూ ఉంటాడు. కానీ చేసేది ఏముంటుంది అక్కడ? యుద్ధ సన్నద్ధులైనరు, పోయినరు, రంగం సిద్ధమైపోయింది అనే భావన సంజయుని మాటలు ఈ రకంగా విన్న తర్వాత ధృతరాష్ట్రునికి నిరాశ కలుగుతుంది అన్నట్టు. ఎందుకంటే నా కొడుకులు చక్కటి పనులు ఏం చేయలేదు కాబట్టి వాళ్ళ యొక్క విజయము కలుగుతుందని చెప్పేసి నేను ఎట్లా నమ్మగలుగుతా
అని ధృతరాష్ట్రుని కూడా అంతర్మథనం జరుగుతూ ఉంటుంది. దాదాపు ఈ మాటలన్నీ ఇట్లాగే ఉంటాయి. సంజయుడు కూడా ఏకరు పెట్టి చెప్తూ ఉంటాడు, జరిగిందే చెప్తూ ఉంటాడు. ఈ రకమైనటువంటి పరిస్థితులు మహాభారత యుద్ధం ఏదైతుందో మనం బాగా ఆలోచిస్తే మహాభారత యుద్ధం పెద్ద ప్రామాణికమైనటువంటి యుద్ధం అన్నట్టు. అది అలాంటి యుద్ధాలు ఎప్పుడూ జరుగుతూ ఉంటాయి. దుర్యోధన భారతదేశంకు అలాంటి సంస్కారం లేదు. ఎందుకు లేదంటే వీళ్ళు ఎప్పుడు కూడా దురాక్రమణకు పాటుపడలేదు. ఎప్పుడు కూడా వీరు దురాక్రమణకు ఎప్పుడు కూడా వీళ్ళు పాటుపడలేదు. ఎందరో దురాక్రమణదారులు వచ్చి మన దేశాన్ని ఆక్రమించుకున్నారు. సుమారు అరబ్ దేశాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఎందరెందరో ఈ దేశాన్ని చిందరవందర చేసిపోయినరు. మన ధర్మాన్ని సర్వనాశనం చేయడానికి కూడా పూనుకున్నారు. అన్ని ఆలయాలను కూడా ధ్వంసం చేసినారు. ఆ తర్వాత బ్రిటిషర్స్ వచ్చిండ్రు, మన సంపదనంతా దోచుకొని పోయినరు. అంతా ఇద్దరు వచ్చేసి మన మత భావాలను దెబ్బతీసి మన సాహిత్యాన్ని అంతా కలుషితం చేసి మన స్త్రీలకు అవమానపరిచి సంపదను దోచుకొని పోయి హిందువుల యొక్క ఆనవాళ్ళు ఉండకూడదనేటువంటి భావం నుంచి కూడా వేలాది ఆలయాలను నీలమట్టం చేసిండ్రు. ఇదంతా ఏంటిది? ఒకవేళ రాక్షస భావజాలం ద్వారానే ఇవన్నీ చేసారు మొత్తం మీద తప్ప మరి ఇలాంటి బోధనలే వాళ్లకు వాళ్ళ పెద్దల ద్వారా లభిస్తాయా, లేక వాటిని పక్కకు పెట్టి వీళ్ళే ఇటువంటి ఆకృత్యాలకు పాటుపడుతున్నారా అనేటువంటి విషయం ఆలోచించవలసినటువంటి విషయం అన్నట్టు. కాబట్టి ఇంకా రేపు దుర్మార్గుని యొక్క భావజాలం ఎట్లుంటుందో ఈరోజు చెప్పినాము. సన్మార్గుల యొక్క వర్తనం ఎట్లుంటుందో రేపటి ఎపిసోడ్ లోపల వస్తుంది. కాబట్టి వేచి చూస్తూ ఉండండి. అద్భుతమైనటువంటి విషయాలు చాలా చాలా భగవద్గీత లోపల ఉన్నాయి. అవన్నీ సాధ్యమైనంత మట్టుకు శక్తి మేరకు బయటపెట్టడానికి ప్రయత్నిస్తుంటాము. ఎపిసోడ్ను తప్పక చూడండి. ఎందుకు చూడండి అని అంటే ఒక 50 సంవత్సరాల క్రితంకు ఇప్పటికి 50-60 సంవత్సరాల క్రితంకి ఇప్పటికి పోల్చుకుంటే భగవద్గీత పైన ప్రీతి పెరుగుతూ ఉంది. అంతర్జాతీయ స్థాయి లోపల కూడా దీని యొక్క అభిమానం పెరుగుతూ ఉంది. విధర్మీయులు కూడా దీనిపై పరిశోధనలు జరుపుతూ ఉన్నారు. చాలామంది వాళ్ళ కన్క్లూజన్కి వచ్చిండ్రు. భగవద్గీత లోపల ఉండేంత ఇన్ఫర్మేషన్ ఏదైతుందో మా మత గ్రంథాల లోపల ఇంతగా ఇన్ఫర్మేషన్ లేదు. కాబట్టి ఎందరెందరో భగవద్గీతకు అధ్యయనం చేస్తూ ఉన్నారు. మొత్తం మన వాళ్ళు కూడా చాలామంది భగవద్గీతను గురించి పారాయణలు అవి సలుపుతూ ఉంటారు. చాలా మంచిదే. భగవద్గీత చేతికి వచ్చిందంటేనే పుణ్యభావం, పుణ్యఫలం అది మొత్తం మీద. కానీ అంతటితో సంతృప్తి పడకుండా భగవద్గీత అనేటువంటిది 4 స్థాయిల లోపల ఉంటుంది. శాబ్దికంగా పారాయణ సరిపోయింది, కానీ మనం పారాయణతో సంతృప్తి పడకూడదు. ఎందుకు పడకూడదంటే 5000 సంవత్సరాల నాడు సంస్కృతము దేశభాషగా ఉండింది, విశ్వభాష కూడా ఉండింది. కాబట్టి అప్పుడు ఆ గీతోపదేశం అర్జునుడికి సులభంగా అర్థమైపోయింది. ఈరోజు సంస్కృతం కనుమరుగైపోయింది. కనుమరుగంటే ఎక్కడెక్కడో ఉంది. లక్షలకు 10 లక్షలకు ఒక్కరికే ఉద్దండ పండితులు ఉంటున్నారు సంస్కృతం లోపల. మరి మనమంతా సామాన్యుల మాతృభాషనే మనకు సరిగ్గా తెలియదు. సంస్కృతం ఎప్పుడు తెలుస్తుంది? కాబట్టి శాబ్దికంగా కాకుండా అర్థపరంగా శబ్దము అర్థము పారాయణతో పాటు తాత్పర్యాలను కూడా పారాయణ చేయాలి. తాత్పర్యాలను కూడా మనం చదువుతూ ఉండాలి. అంతటితో కాకుండా తాత్పర్యాల లోపల కూడా మన స్థాయిని బట్టి, మనకుండే భాష పరిజ్ఞానాన్ని బట్టి, మనకుండే ఆధ్యాత్మిక భావజాలం ఏదైతుందో
అంటే ఆధ్యాత్మిక స్థితి మనకి ఏదైతే ఉందో దాన్ని బట్టి తాత్పర్యం చదివినప్పటికైనా కొన్ని అర్థమైతే కొన్ని అర్థం కావు. కాబట్టి జ్ఞానం కొరకు ఆ విషయ పరిజ్ఞానం అనేటువంటి జ్ఞానులను ఆశ్రయించాలి. ఆశ్రయించి శబ్దము అర్థము శబ్దము అర్థం రెండు మీరు సొంతంగా చేసుకోవచ్చు. జ్ఞానం కొరకు జ్ఞానులను ఆశ్రయించవలసి వస్తుంది అన్నట్టు. ఇక్కడ చాలా పొగరుతోని ప్రవర్తించడము మంచిది కాదు. ఎందుకంటే మన పిల్లలకు విద్య నేర్పాలంటే ఎంతోమంది గురువుల సాంగత్యం లోపల పంపిస్తూ ఉన్నాం ప్లే స్కూల్ దగ్గర నుండి మనం. మరి ప్రొఫెషనల్ కోర్సెస్ లోపల ఖచ్చితంగా వాళ్ళకు కాలేజ్ పోతేనే నాలెడ్జ్ వస్తుంది, లేకపోతే రాదు. ఎంబీబీఎస్ ఉన్నదనుకోండి, ఇంకా ఇంజనీరింగ్ ఉన్నది, ఐఐటి లాంటివి ఉన్నాయి. ఇవన్నీ ఇంట్లో కూకుంటే సాధ్యమయ్యేటువంటి కావు. ప్రొఫెషనల్ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి ప్రాక్టికల్గా అవి ఆచార్యుల ముఖంగానే మనం అధ్యయనం చేయవలసి వస్తుంది. మరి అన్నప్పుడు ఇది చాలా పెద్ద గ్రంథం భగవద్గీత అనేటువంటిది. ఇది ఒక హబ్ మాదిరిగా ఉన్నది. మన ఎన్ని శాస్త్రాలు, ఇతిహాసాలు, పురాణాలు అవన్నీ ఉన్నాయో అవన్నిటికీ ఇది హబ్ మాదిరి, అన్నిటి కనెక్షన్ దీంట్లోపల ఉంది. కాబట్టి ఇదంతా సులభంగా అర్థమయ్యేటువంటి విషయం కాదు. శబ్దమైన తర్వాత అర్థం అవి మీరు చేసుకోవచ్చు. కానీ అర్థం కానటువంటి జ్ఞానానికి సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో అవి జ్ఞానులను ఆశ్రయించాలి. ఇక్కడ మనం తప్పకుండా గురువులను ఆశ్రయించాలి. తర్వాత చక్కగా జ్ఞానం దొరికిందంటే అది అనుభవం కిందికి మారిపోతుంది. ఆ అనుభవం కూడా మనం చేసుకోవాల్సినటువంటిదే. అది కూడా మనకు సంబంధించిన అంశమే ఉన్నది. కాబట్టి శబ్దము, అర్థము, జ్ఞానము, అనుభవంతో కూడుకొని ఉన్నటువంటి ఈ యొక్క భగవద్గీతని అదే పద్ధతి లోపల మనం చదివి ఎదగడం ఎంతకైనా మంచిది. ఇంకా చాలా విషయాలు వస్తాయి. ఎన్ని ఎపిసోడ్లు అయితే తెలియదు. వాటన్నిటిని కూడా అయినంత మట్టుకు మేము ముందుంచడానికి ప్రయత్నం చేస్తాము. ఇది సబ్స్క్రైబ్ చేస్తూ పోండి. అవకాశం మళ్ళీ దొరకకపోవచ్చు. చాలామంది చెప్పినప్పటికైనా నాకు తోచిన రీతి లోపల నేను చెప్తాను. ధన్యవాదాలు.